అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామి కొంతమందికి ఒక్కసారిగా హీరో అయిపోయాడు. కారణం ఏంటంటే ఇండిగో ఇష్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి అతను టీడీపీని బాగా కార్నర్ చేస్తున్నాడు. తన డిబేట్కి వెళ్ళినటువంటి టీడీపీ అధికార ప్రతినిధులను కార్నర్ చేస్తున్నాడు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి టీడీపీ ఎంపీ అనేటువంటి రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేస్తున్నాడు. గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. అవతల ఉన్న టీడీపీ అధికార ప్రతినిధులను మాట్లాడనివ్వకుండా తానే గట్టిగా మాట్లాడుతున్నాడు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని ఏకి పడేస్తున్నాడు. ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్ళిందంటే రిపబ్లిక్ టీవీ డిబేట్ను టీడీపీ పార్టీ బ్యాన్ చేసే వరకు వెళ్ళింది. టీడీపీ పార్టీ బ్యాన్ చేసినప్పటికీ కూడా ఖాళీ చైరు పెట్టి టీడీపీ వాళ్ళు మా డిబేట్ను బ్యాన్ చేశారు అని చెప్పేసి ఖాళీ చైరుని తిడుతున్నాడు. అంటే టీడీపీని ఏమాత్రం వదలట్లేదు. ఇది టీడీపీని రాజకీయంగా వ్యతిరేకించే వాళ్ళందరికీ ఒక ఆనందం. సరే, ఈ ఆనందాన్ని ఒకసారి పక్కన పెట్టి అసలు ఎందుకు అర్నబ్ గోస్వామి టీడీపీని కార్నర్ చేస్తున్నాడు, ఎందుకు రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేస్తున్నాడు, దీని వెనకున్న అసలు రహస్యం ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించండి. అసలు కారణం ఏంటంటే ఇండిగో ఇష్యూని పక్కదో పట్టించడం, ఇండిగో ఇష్యూ వల్ల వచ్చిన బ్యాడ్ నేమ్ని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అంటకుండా చేసే ప్రయత్నం. అసలు ఇండిగో ఇష్యూకి అసలు కారణం ఎక్కడుంది? ఇండిగో సంస్థ ప్రదర్శించిన బల్బులో ఉంది. ఆ సంస్థ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసింది. డీజీసీఏ వాళ్ళు కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్ నిబంధనలు తీసుకొచ్చారు. ఆ నిబంధనలు అమలు చేయాలి. మిగతా సంస్థలు అమలు చేస్తున్నాయి, కానీ ఇండిగో సంస్థకి అమలు చేయడం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అంటే అవి అమలు చేయాలంటే కొత్తగా పైలట్స్ని తీసుకోవాలి. కొత్తగా పైలట్స్ని తీసుకుంటే ఇండిగో సంస్థకి లాభాలు తగ్గుతాయి, ఖర్చు పెరిగింది. తన లాభాలు తగ్గించుకునే ఉద్దేశం లేదు, ఖర్చు పెంచుకునే ఉద్దేశం లేదు. మరి అమలు చేయను అని చెప్పే ధైర్యం లేదు. అమలు చేయను అని డైరెక్ట్గా చెప్పలేదు, ప్రభుత్వానికి కోరలేదు. కోరినా ప్రభుత్వం సడలింపులు ఇవ్వదు. ఏం చేయాలి? ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలని డిసైడ్ అయిపోయింది. కావాలని బ్లాక్మెయిల్ చేసిన మొదలెట్టింది. మరి బ్లాక్మెయిల్ చేసేంత బలుపు ఎక్కడి నుంచి వచ్చింది? బలుపు ఎక్కడి నుంచి వచ్చిందంటే విమానయాన రంగంలో ఇండిగో సంస్థకి మోనోపోలీ మార్కెట్ క్రియేట్ అయ్యి ఉంది. మొత్తం విమానయాన సర్వీసుల్లో 68% షేరు కేవలం ఇండిగోదే. ఒక 55 డెస్టినేషన్ పాయింట్కి కేవలం ఇండిగో మాత్రమే విమానాలు నడిపిద్ది అంటే ఎంత మోనోపోలీ మార్కెట్ ఇండిగో సంస్థకు ఉందో మీరు అర్థం చేసుకోండి. ఇంత మోనోపోలీ మార్కెట్ ఉండటం వల్ల మొత్తం విమాన సర్వీసుల్లో 68% షేరు ఇండిగోదే కావటం వల్ల వచ్చిన బలుపుతోటి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసింది. మరి ఈ మోనోపోలీ మార్కెట్ 28% అనేది ఎప్పుడు క్రియేట్ అయ్యి ఉంది? 2024 నాటికే క్రియేట్ అయ్యి ఉంది. గత కొంతకాలంగా కొద్దిగా మోనోపోలీ మార్కెట్ ఏర్పాటు చేసుకుంటూ వచ్చింది. 2019 నుంచి 2024 మధ్య విపరీతంగా మోనోపోలీ మార్కెట్ ఇండిగో సంస్థ క్రియేట్ అయ్యి ఉంది. కార్పొరేట్ గుత్తాధిపత్యం క్రియేట్ అయ్యి ఉంది. రామ్మోహన్ నాయుడు గారు ప్రధానమంత్రిగా మోడీ గారు 3వ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేవలం 18 నెలల క్రితం మాత్రమే పౌర విమానయాన శాఖను తీసుకున్నారు. అప్పటికే ఇండిగో సంస్థ మోనోపోలీ మార్కెటింగ్ క్రియేట్ చేసుకొని ఉంది. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, లేదా డీజీసీఐ కావచ్చు, కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్. ఈ నిబంధనల్ని అమలు చేయాలి నవంబర్ 1వ తారీఖు నుంచి. ఇప్పటికే కొన్ని నిబంధనలు జూన్, జూలై, ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చాయి. ఇంకొన్ని నిబంధనలు నవంబర్ 1 నుంచి అమలు చేయాలి. అమలు చేయటం ఇష్టం లేక ఇండిగో సంస్థ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్లాక్మెయిలింగ్ దిగింది. ప్రయాణికుని ఇబ్బంది పెడితే ఆటోమేటిక్గా ప్రభుత్వం దిగి వస్తే అనుకుంది. ప్రయాణికుని ఇబ్బంది పెట్టింది. మరి ఈ విషయాన్ని అరుణ్ గోస్వామి ఎందుకు మాట్లాడట్లేదు? అసలు ఇండిగో సంస్థకి మోనోపోలీ మార్కెట్ ఎలా వచ్చిందో ఎందుకు మాట్లాడట్లేదు? మోనోపోలీ మార్కెట్ రావడానికి ఉన్న కారణం కేంద్ర ప్రభుత్వ పాలసీలు. కేంద్ర ప్రభుత్వ పాలసీలు ఇప్పటి నుంచి కాదు, గత 10 సంవత్సరాలుగా ఉన్న పాలసీల వల్లే ఇండిగో సంస్థకి మోనోపోలీ మార్కెట్ క్రియేట్ అయ్యి ఉంది. 2014 నుంచి మోడీ గారు ప్రధానిగా ఉన్నారు. ఎందుకు ఇంత కార్పొరేట్ గుత్తాధిపత్యం వచ్చింది అనే విషయాన్ని అరుణ్ గోస్వామి ఎందుకు ప్రశ్నించట్లేదు? ప్రభుత్వాన్నే బ్లాక్మెయిల్ చేసే స్థాయికి ఒక కార్పొరేట్ కంపెనీ ఎలా ఎగబాకింది అన్న విషయాన్ని అరుణ్ గోస్వామి ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడు అలా మాట్లాడకుండా ఉండటం కోసమే, ఆ చర్చని పక్కదో పట్టించడం కోసమే టీడీపీ మీద పడ్డాడు. ఎందుకు? పౌర విమానయాన శాఖ టీడీపీ చేతిలో ఉంది కాబట్టి, అందులో తెలుగువాడి చేతిలో ఉంది కాబట్టి ఆ నార్త్ ఇండియా జర్నలిస్టులకి తెలుగు వాళ్ళన్నా సౌత్ ఇండియన్ అన్న చులకన భావం, వాళ్ళ ఒక రకమైన భావజాలం. అందులో అతనేమి న్యూట్రల్ జర్నలిస్ట్ కాదు. అర్నబ్ గోస్వామి బీజేపీ రైట్ వింగ్ సంబంధించిన అనలిస్టు. అతని డిబేట్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో బైకాట్ చేసి పడేసింది. కాంగ్రెస్ పార్టీ పోదు. కాంగ్రెస్ పార్టీ తరఫున కొంతమంది అనలిస్టును కూర్చోబెట్టుకుని వాళ్ళని తిడుతూ ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ బైకాట్ చేసినటువంటి, అంటే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన వ్యక్తులని వీళ్ళని డిబేట్కి వెలుసుకొని వాళ్ళని నిడుతూ కాంగ్రెస్ నిడుతున్నట్టు ఆనందపడతా ఉంటాడు. అవతల కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉన్నాడు, ఎవరు అర్నబ్ గోస్వామి పిలిచిన గెస్ట్ ఉంటాడు. అలాంటి వాళ్ళని తిడుతూ ఆనందపడి నేను కాంగ్రెస్ని తిడుతున్నా అనుకుంటాడు అర్నబ్ గోస్వామి.
రెండోది అవతల వాళ్ళని మాట్లాడాడు. సో అతనే యాంకర్ కావటం వల్ల అతనికి ఒక అడ్వాంటేజ్ ఉంటుందిగా, స్టూడియోలో ఉంటాడు, మిగతా వాళ్ళంతా బయట జూముల్లో కెమెరాల్లో ఉంటారు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అవతల వాళ్ళని మాట్లాడి కూడా తనే ఎగబాగుతూ ఉంటాడు, తనే మాట్లాడుతూ ఉంటాడు. ఒక డిబేటరు ఏం చేయాలి, అవతల వాడిని మాట్లాడించాలి. నువ్వు క్వశ్చన్ అడగాలి, అవతల వాళ్ళని అభిప్రాయాన్ని చెప్పనివ్వాలి. కానీ క్వశ్చన్ అతనే అడుగుతాడు, అభిప్రాయం అతనే చెప్తాడు, అన్ని అతనే అరుస్తూ ఉంటాడు. అది అరవటం డిబేటా? అవతల వాళ్ళ అభిప్రాయం చెప్పనివ్వాలి కదా, నువ్వు జర్నలిస్ట్గా చెప్పనివ్వడు. తన ఒక పార్టీ ఐడియాలజీని మోసుకొని వస్తూ ఉంటాడు. అతని స్క్రిప్టు, అతని డిబేట్ టాపిక్ అంతా ఎక్కడ డిసైడ్ అయితే దేశం మొత్తానికి తెలుసు. ఇప్పుడు అతన్ని హీరోని చేయటం ఎందుకు హీరోని చేస్తున్నారు? అతను టీడీపీని కార్నర్ చేస్తున్నాడు కాబట్టి, నారా లోకేష్ని కార్నర్ చేస్తున్నాడు కాబట్టి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేస్తున్నాడు కాబట్టి. ఇక్కడ నారా లోకేష్ని టార్గెట్ చేయటం, రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేయటం, తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయటం వదిలేయండి. కావాలని తెలుగుని టార్గెట్ చేస్తున్నాడు. ఒకళ్ళని సేవ్ చేయటం కోసం ఇంకొకరిని కిల్ చేస్తున్నాడు. తెలుగు వాళ్ళని కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించండి. ఈ విషయాన్ని గమనించకుండా అర్నబ్ గోస్వామి మేము నెత్తి మీద పెట్టుకుంటాం, నెత్తి మీద పెట్టుకుని ఊరాకండి, ఇబ్బంది ఏం లేదు. కానీ తెలుగు వారికి అవమానం జరిగినప్పుడన్నా స్పందించండి. తెలుగు వాడిని కారణం చేస్తున్నప్పుడన్నా స్పందించండి. కావాలని తెలుగు వాడితోటి తెలుగు వాడిని ఇబ్బంది పెట్టడానికి కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడన్నా స్పందించండి. థ్యాంక్ యూ.